యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే, మరి పాపం వల్ల వచ్చే జీతము మరణము, మృతువే నిన్ను వెంబడిస్తుంది, సంబరపడకు కొనేస్తమా. ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడు కాలంలో ఏంటంటే చాలామంది మరి బైబిల్లో ఉన్న సత్యం, ఇది ఒక దైవ దర్శనం. నేను ప్రార్థన చేశాను, ప్రభావ మరి సమాజంలో ఇంకేం జరగబోతుందని ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చాలా విషయాలు నాతో మాట్లాడాడు దైవ దర్శనంలో. కాబట్టి ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా వీడియో క్లిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాను. అంటే ఈ ప్రపంచమే పాపంతో నిండి ఉన్నదండి. ఈ ప్రపంచమే పాపంతో నిండి ఉన్నది కనుక మరి దేవుడు దైవ దర్శనంలో తెలియపరిచిన తర్వాత ఒక 10 పాయింట్స్ నేను పాపం కోసము కొన్ని విషయాలు నేను తెలుసుకున్న 10 పాయింట్స్ నేను రాయడం జరిగింది. ఎందుకంటే దేని బట్టి పాపం జరుగుతుంది, అసలు పాపం వల్ల ఏం జరుగుతుంది, పాపం వల్ల వచ్చే జీతము మరణం. బైబిల్ వాక్యం చదివిస్తుంది ఏంటంటే పాపం వల్ల వచ్చే జీతం మరణము. మరి రోమిలికి రాసిన పత్రిక 6:23 చదివిస్తుంది. ప్రియమైన ప్రజలారా, అసలు ఏంటి పాపం ఎలా చేస్తున్నారు, అసలు ఏంటి పొజిషన్ అని చూసినప్పుడు 10 పాయింట్స్ నాకు దొరికినాయి. ఈ 10 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. అసలు 10 పాయింట్లు ప్లస్ యెహోవా శాపము ఏ రీతిలో పనిచేస్తుంది ఈ మరి భూప్రపంచంలో అనే విషయం కూడా మీకు తెలియపరిచి నేను ముగిస్తాను. 1వ పాయింట్, పురుషులు ఎక్కువగా పాపం చేస్తున్నారండి. 2వది, స్త్రీలు కూడా ఎక్కువగా పాపం చేస్తున్నారు. 3వ పాయింట్కి వస్తే పాపం చేసి డబ్బును సంపాదిస్తున్నారు. 4వ పాయింట్ చేస్తే పాపంతో ఉద్యోగాలు ఇస్తున్నారు. పాపంతో ఉద్యోగాలు ఇస్తున్నారు. 5వ పాయింట్కి వస్తే స్త్రీకి పాపం చేసి చంపడం. 6వ పాయింట్కి వస్తే పాపంతో బిల్డింగ్లు కట్టడం. 7వ పాయింట్ వస్తే మరి ఒక స్త్రీకి 5 భర్తలు ఉండటం, ఇది కూడా పాపమే. మరి 8వ పాయింట్కి వస్తే ఒక పురుషునికి 4 భార్యలు ఉండడం, ఇది కూడా పాపమే. తర్వాత 10వ పాయింట్కి వస్తే మరి ఇక్కడ తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లల మీదకి శాపము. ఇదండి ఈ 10 పాయింట్లు ఈ భూప్రపంచంలో జరుగుతున్నాయండి. ఇది కూడా ఈ 10 పాయింట్లు కూడా ఈ భూప్రపంచంలో జరుగుతున్నాయి కాబట్టి 10 పాయింట్లు కూడా ఎక్కువగా పాపం కనబడుతుంది. అంతే, ఎవరు అడిగిన వాళ్ళు లేరు, ఇష్టానుసారంగా పాపం చేయడం. అందుకే దేవుని శాపము 6 రకాలుగా విజృంభిస్తుంది భూప్రపంచంలో. ఈ 6 రకాలుగా విజృంభిస్తుంది కాబట్టి ఒకసారి మీకు వీడియో పెట్టా, 5 కోట్ల 10 కోట్ల మంది మరణములని, అది ఇప్పుడు సంభవించబోతుంది. చూడండి, 1వ పాయింట్, దేవుడు పంపించిన తెగుళ్ళు. ఒక తెగులు కదా, 2 తెగులు, చాలా తెగులు పంపించాడు దేవుడు, ఇంకా పంపిస్తూనే ఉంటాడు. నెక్స్ట్ 2వ పాయింట్కి వస్తే దేవుని శాపము, గాలి తుఫానులు. 3వ పాయింట్కి వస్తే భయంకరమైన భూకంపాలు, భయంకరమైన గాలి తుఫాన్లు. 2వ పాయింట్లో భయంకరమైన భూకంపాలు. 4వ పాయింట్కి వస్తే భయంకరమైన యాక్సిడెంట్లు. 5వ పాయింట్కి వస్తే భయంకరమైన హత్యలు. 6వ పాయింట్కి వస్తే భయంకరమైన ఉష్ణోగ్రత, అంటే గాలి ఉష్ణోగ్రత అంతే, కంపెనీలు కాలిపోవడం, బస్సులు కాలిపోవడము, ఇదంతా ఉష్ణోగ్రత కింద అవుతుంది అనమాట. ప్రియమైన ప్రజలు చాలా జాగ్రత్తగా వినండి వీడియో. ఎందుకంటే పురుషులు ఎక్కువ పాపం చేయడం, ఇష్టానుసారంగా జీవించడం, ఇష్టానుసారంగా బ్రతకడం. అందుకే దేవుడు ఈ భూప్రపంచం మీదకి 5 శాపాలు పంపించాడు. ఈ 5 శాపాల్లోన 5 శాపాలు కూడా ఈ భూప్రపంచంలో పనిచేస్తున్నాయి అన్నమాట. ఎనీ టైం ఆయన రాకడ వచ్చే వరకు ఈ 5 శాపాలు 6 శాపాలు పనిచేస్తూనే ఉంటాయి. దీనికి నాన్ స్టాప్. ఏ టైంలో తెగులు వస్తుందో తెలియదు, ఏ టైంలో భూకంపాలు వస్తాయో తెలియదు, ఏ టైంలో భయంకరమైన ఉష్ణోగ్రత సంభవిస్తుందో తెలియదు, ఏ టైంలో భయంకరమైన గాలి తుఫాన్లు వస్తాయో తెలియదు. 7వ పాయింట్ యుద్ధాలండి. 7వ పాయింట్ యుద్ధాలు. అంటే 7వ పాయింట్ దేవుడు మన బయలుపరిచేటప్పుడు యుద్ధాలు అనమాట. ఇది ఒక శాపమే, యుద్ధములు జరుగుట, ఇది కూడా ఒక శాపమే, దేవుని శాపమే. అంటే 7 పాయింట్స్ అనమాట. దేవుడు 7 శాపాలు ఈ భూలోకానికి పంపించాడు. యుద్ధాలు, హత్యలు, ఉష్ణోగ్రత, యాక్సిడెంట్లు, భూకంపాలు, గాలి తుఫాన్లు, తెగుళ్ళు, ఇవన్నీ కూడా దేవుడు పంపించిన శాపాలు, ఇవన్నీ కూడా తెగుళ్ళు. కాబట్టి చాలా జాగ్రత్తగానండి, ఎందుకంటే సమయం లేదు. అప్పుడు కాలంలో ఏం చేసేవాళ్ళు,
నేను చనిపోతా, నా భర్త ఎలాంటోడు, నా భర్త ఎలాంటోడు, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, వేరే స్త్రీతో తిరుగుతున్నాడు, అసలు ఆ విశ్వాసం నేను ఎందుకు బ్రతకాలి, నేను చచ్చిపోతే బాగున్ను అని చాలామంది స్త్రీలు అప్పుడు కాలంలో అనుకున్నారు. నేను చచ్చిపోదు అంతే. వీళ్ళు ఏంటంటే మృతుని పిలిచేవాళ్ళు, సావు కోరుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, సావే వీళ్ళని కోరుకుంటుంది. ఇప్పుడు అంటే రివర్స్ అయిపోయింది, అంతా ప్రోగ్రామ్ అంతా కూడా రివర్స్ అయిపోయింది. అప్పుడు వీళ్ళు సావుని వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు సావు వీళ్ళని వెతుక్కుంటూ వస్తుంది అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా. అందుకే ఇప్పుడు ఎక్కడ యాక్సిడెంట్లు, భయంకరమైన భూకంపాలు, భయంకరమైన గాలి తుఫాన్లు, ఇది ప్రకృతిలోనే ఎక్కువ పాపం జరిగింది కాబట్టి ఈ భూ ప్రపంచంలో ఎక్కువ పాపం జరిగింది. యెహోవా దేవుడికి మర్చిపోవడము, యేసుని మర్చిపోవడము, ఎక్కువ కులమత భేదాలు ఉండడము, భయంకరమైన దరిద్రమైన పనులు చేయడము, అహంకారము, తర్వాత గర్వము, ఇదంతా కూడా దేవుడికి వ్యతిరేకం కిందే వస్తుంది అన్నమాట ఇదంతా. అందుకే దేవుని శాపాలు 7 అన్నమాట. దేవుడే ఈ భూప్రపంచానికి 7 శాపాలు పంపించాడు. ఆ 7 శాపాలు కూడా మరణదూతే దీనికి సాక్షి. 7 శాపాలు కూడా మరణదూత సాక్షి. అంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ దేవుడికి మరణదూతకి ఎందుకు సంభవించడం జరిగింది అంటే కారణం ఏంటంటే ఈ భూప్రపంచంలో ఉన్న పాపములన్నీ కూడా దేవుని దగ్గర మొరపెట్టిన తర్వాత అప్పుడు దేవుడు మరణదూతకు ఆజ్ఞాపించి మరణదూతని ఈ 5 శాపాలు మరణదూతను చేతులు పెట్టాడనమాట. అందుకే ఎక్కడ పడితే యాక్సిడెంట్లు, ఎక్కడ పడితే భూకంపాలు, ఎక్కడ పడితే భయంకరంగా కాలిపోవడాలు. మొన్నటి కాలంలో రీసెంట్గా పెళ్లి మందిరంలో ఉన్న 200 మంది దహనం అయిపోయారు పెళ్లి మందిరంలోనే. అంటే బస్సు మొన్నటి కాలంలో కాలిపోయిందంటే ఎంతోమంది కాలిపోయారు బస్సులో, కానీ అందులో ఎంతో కొందరు పాపం చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ మొత్తం బస్సు మొత్తం కూడా దేవుడు మరణదూత కాల్చివేసింది. అంటే అర్థం ఏంటి, దీన్ని బట్టి అర్థం ఏమిటి అంటే ఇది మరణదూత అంటే ఒక సైతాను. మరణదూత అంటే ఒక సైతాను. ఇప్పుడు సైతానుకి దేవుడు ఎందుకు అధికారం ఇచ్చాడంటే దేవుని దృష్టిలో రాలేకపోతున్నారు ప్రజలు. దేవుడు పిలుస్తున్నా పలకట్లే, దేవుడు ఏదో రకంగా దైవ దర్శనం చూపిస్తున్నా వినట్లే. దేవుడు మనిషి రూపంలో వచ్చి అరే బాబు నీకు జాగ్రత్త, చాలా ప్రమాదం ఉన్నదని చెప్పి నేను వినట్లే. యెహోవా దేవుడు దూరం అయిపోయారు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరణదూతకు ఆజ్ఞాపించి ఇప్పుడు 7 శాపాలు కూడా మరణదూత చేతిలోనే పెట్టాడు. దేవుడు చంపట్లే, మరణదూత పగ తీర్చుకుంటుందన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. ఎవరైతే దేవుని దృష్టికి వస్తారో, ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలు జరగవండి. ఎంత ప్రమాదం వచ్చినా సరే దేవుడు వారిని తప్పిస్తాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి, దేవుని సేవకులు కాబట్టి, దేవుని విశ్వాసులు కాబట్టి, దేవుని సువార్తికులు కాబట్టి వాళ్ళు దేవుడు ఏదో రకంగా తప్పిస్తాడు తన దేవదూతలు పంపించి. కానీ మరణదూత ఏంటంటే మరణదూతకి ఎందుకు దేవుడు ఆజ్ఞాపించాడు అంటే ఈ భూప్రపంచంలో ఉన్న 10 పాపాలు జరుగుతున్నాయి. 10 రకాల పాపాలు. ఒకటి, పురుషులు ఎక్కువ పాపం చేస్తున్నారు, స్త్రీలు ఎక్కువగా పాపం చేస్తున్నారు, పాపం చేసి డబ్బు సంపాదించుకుంటున్నారు. రెండోది, పాపంతో ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, పాపంతో ఉద్యోగాలు ఇస్తున్నారు, పాపం చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు. 6వ పాయింట్కి వస్తే పాపంలో బిల్డింగ్లు కడుతున్నారు. 7వ పాయింట్కి వస్తే ఒక స్త్రీకి 5 భర్తలు. 8వ పాయింట్కి వస్తే ఒక పురుషుడికి 4 భార్యలు. 9వ పాయింట్కి వస్తే పాపం చేయడానికి భార్యను నమ్మడం. 10వ పాయింట్కి వస్తే తల్లిదండ్రులు చేసిన పాపము, పిల్లలకి శాపము. ఇవి జరుగుతున్నాయి భూప్రపంచంలో. దేవుడు ఏం పంపించాడు? 7 శాపాలు పంపించాడు. అంటే ఈ 10 రకాల పాపాలు జరుగుతున్నందున ఈ భూప్రపంచమే పాపంతో నిండి ఉన్నది కనుక అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరణదూతకి 7 శాపాలు ఇచ్చాడు. ఒకటోది తెగుళ్ళు, రెండోది భయంకరమైన గాలి తుఫాన్లు, ఒకటోది భయంకరమైన తెగుళ్ళు, మూడోది భయంకరమైన భూకంపాలు, 4వది భయంకరమైన యాక్సిడెంట్లు, 5వది భయంకరమైన హత్యలు, 6వది భయంకరమైన ఉష్ణోగ్రత, 7వది భయంకరమైన యుద్ధాలు. ఇవి 7 శాపములు మరణదూత చేతులు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ప్రజలు యెహోవాకి లొంగట్లేదు, ప్రజలు యెహోవా చెప్పిన మాటలు వినట్లేదు, ప్రజలు యెహోవా యేసే ప్రేమ తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ 10 రకాలు చేసిన పాపములు ఈ భూప్రపంచంలో చేసిన ఈ 10 రకాల పాపములు చేస్తున్న ఈ ప్రజలకి గుణపాఠం నేర్పించడానికి, నరకాన్ని పంపించడానికి మరణదూత చేతికి 7 శాపాలు ఇచ్చాడు యెహోవా దేవుడు. ఇదండి జరిగే సిచ్యువేషన్. కాబట్టి ఇప్పుడైనా చాలా జాగ్రత్త ప్రార్థన చేసుకోండి. ఒక విషయం నేను చెప్తున్నా, చాలా జాగ్రత్తగానండి.
ఒక సమయంలో మీ ప్రాణాలు దేవుని చేతులు ఉండేవి, దేవుడు మీ ప్రాణాలు కాపాడేవాడు. ఇప్పుడు దేవుడి చేతులు మీ ప్రాణాలు లేవు. రెండో పాయింట్ చూస్తే మీ చేతులు కూడా మీ ప్రాణాలు లేవు. రెండో పాయింట్ చూస్తే మీ చేతులు కూడా మీ ప్రాణాలు లేవు. మూడో పాయింట్ చూస్తే మరణదూత చేతిలో మీ ప్రాణాలు ఉన్నాయి. అంటే దేవుడు అధికారం ఇచ్చాడు మరణదూతకి. మరణదూత అంత భయంకరమైన సాతాను గాడు. వాడు పక్కపక్క నవ్వుతుంటాడు ఇక. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎవరో సైతాన్ బిడ్డలు ఎవరో దేవుడే తేల్చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలకి దేవుడు కాపాడుకుంటాడు, సైతాన్ బిడ్డలకి సైతానుడు కాపాడుకుంటాడు, నరకను పంపిస్తాడు. దేవుని బిడ్డలకి దేవుడు కాపాడుకుంటాడు, పరలోకానికి తీసుకువెళ్తాడు. ఇదే జరిగే సిచ్యువేషన్ అండి. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగానండి. ఇంతమందికి ఇన్ని రకాల పాపాలు చేస్తే దేవుడు ఊరుకుంటాడండి? ఇన్ని రకాల పాపాలు చేస్తే అసలు భూప్రపంచమే పాపం. అందుకే బైబిల్ వాక్యం ఏం చదివిస్తుంది? ఆ పాపం వలన వచ్చి జీతం మరణము, మృతువే నిన్ను వెంబడిస్తుంది, సంబరపడకు నేస్తమా. ఇది హెడ్లైన్స్. సంబరపడకు నేస్తమా అంటే ఒక సమయంలో నువ్వు మృతుడిని, ఒక సమయంలో సావుని దేవులాడుకుంటూ వెళ్ళావు, సావుని వెతుక్కుంటూ వెళ్ళావు. నేను చచ్చిపోతా. ఇప్పుడు నువ్వు వెతుక్కుంటూ వెళ్ళిన అవసరం లేదు. సావే డైరెక్ట్ నీ దగ్గరికి వస్తుంది అనమాట. నేను సమనైనా అది నేను తీసుకెళ్ళిపోతా, సమస్య లేదు. ఐస్ క్లోజ్. అర్థమైంది కదా ప్రియమైన ప్రజలారా? ఇప్పుడే దేవుని మీద భయభక్తులు కలిగి జీవించాలని దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాను.